మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పోచారం పరిధిలో భవన నిర్మాణ కార్మికుడు 15వ అంతస్తు నుంచి కింద పడి మృతి చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరంగల్ జాతీయ రహదారిని ఆనుకుని నిర్మాణంలో ఉన్న హరిహర కన్స్ట్రక్షన్ చెందిన కాకతీయ అపార్ట్మెంట్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్ చెందిన వినోద్ అనే కార్మికుడు నిర్మాణంలో ఉన్న భవనం 15వ అంతస్తులో పెయింటింగ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాల పాలైన ఆయన్ను అక్కడికక్కడ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో తోటి కార్మికుల్లో విషాదం నెలకొంది. ఎత్తైన భవనంపై పనిచేసే కార్మికులకు అవసరమైన సేఫ్టీ బెల్ట్, హెల్మెట్ తదితర భద్రతా పరికరాలు లేకుండానే పనులు చేయిస్తున్నారని తోటి కార్మికులే ఆరోపిస్తున్నారు. లేబర్ కాంట్రాక్టర్ దుర్గాప్రసాద్ తో పాటు నిర్మాణ సంస్థ యాజమాన్యం కార్మికుల కుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు విమర్శిస్తున్నారు. తగిన భద్రతా చర్యలు తీసుకుని ఉంటే నిండు ప్రాణం బలయ్యేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి భద్రతా లోపాలే కారణమా, పనుల సమయంలో నిబంధనలు పాటించారా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.